ఇప్పుడు కిడ్నీ రాకెట్ హావా ఎక్కువైపోయింది. జనం కష్టాలను, వీక్నెస్‌ని క్యాచ్ చేసుకొని వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మనం ఎక్కడ వింటూ ఉంటాం. కష్టాల్లో ఉన్న వ్యక్తి ఏమంటాడు? నేను కిడ్నీ చేస్తాను, ఎవరు ఉంటే చెప్పండి. మాకు అన్నీ సాల్వ్ అయిపోతాయి. మా కష్టాలు, మా బాధలు అంటారు. నిజంగానే వాళ్ళు అదే విధంగా ఆశపెడతారు. నీ కిడ్నీకి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కూడా ఇస్తామంటారు. తీరా హాస్పిటల్లో చేర్చాక, నీ కిడ్నీ తీశాక, నీ చేతిలో 3 లక్షలు పెట్టి ఎస్కేప్ అవుతారు. సరేనా? ఆ 3 లక్షలకి ఇంకొక 3 లక్షలు పెట్టినా నీ ఆరోగ్యం బాగు కాదు. డబ్బుకు డబ్బు పోయినట్టు కిడ్నీకి కిడ్నీ పోతుంది, నీ ప్రాణానికి ప్రాణం పోతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి మాటలు నమ్మద్దండి. సరేనా? మనం ఏదైనా ఉంటే ఆరోగ్యంగా ఉండి, బతికి, కష్టపడి ఏదైనా సాధించుకోవాలే కానీ కిడ్నీ నమ్మి ఇవన్నీ అయ్యే పని కాదు. ఇవన్నీ మన జీవితంలో రివర్స్ అయ్యి ఇంకా మనకి ప్రాణహాని కలిగేలా దోహదం చేస్తుంది.